తామసంబు విడక తత్వంబు ఎటుగల్గు తామసంబు విడక తత్వంబు ఎటుగల్గు రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడా. Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat. దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయుకుడను త్రిగుణముల యొక్క ప్రభావమే. All this visible world is a reflection of the three attributes. ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే. Every human being is the very form of these three attributes. ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు? The man with these attributes, how do you expect him to go beyond these attributes? కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు. However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them. సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే. For ordinary people, all these three qualities are needed. నిద్ర లేక మానవుడు జీవించలేడు. Human cannot live without sleep. విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలువెడడు. Without discriminating, he will not enter into any activity. ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనా ప్రవేశించడు. He will not resort to any action thoughtlessly. కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే. Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities. ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు. Human being cannot live for a moment without this rajasic tendencies. కోరికలన్నీ కూడాను రాజసికమే. All desires are emotional, rajasic. దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే. To desire for God is also rajasic. కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు. There will be no scope to desire for God unless earlier he desires for worldly things. వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే. Desires may vary, but their nature is one and the same. కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే. Anger, hatred, jealousy, pride, these are all the rajasic qualities. ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది. In this emotional aspect, there is piousness, the sattvic quality. గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమోగుణ రజోగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది. Just as you find the river Saraswati passing like an undercurrent between the two rivers, Ganga Yamuna, you find this pious quality
as an undercurrent between the two qualities, the rajas and tamas. క్రమక్రమేణా ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది. As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent. సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే. In order to have this pious quality, perhaps the tamasic quality రాజసికం also కూడాను needed. ఒక సోపానమే. The rajasic emotion is also a step in ఈ the ladder. రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది. When once we cross these two steps, you reach that piousness. తామసికము Tamasic. మొట్టమొదట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారై తన స్వార్థ సప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు. Ratnakara, in those days, as a robber, without any compassion and mercy, had harmed all the passengers and travelers that passed by, robbing their all the money, and he spent his life like దయా that. దాక్షిణ్య రహితమే తామసికం. Tamasic quality, dullness, is the one which అట్టి has no స్థితిలో scope for ఉండినటువంటి యొక్క compassion. ఈ రత్నకారుడు Ratnakara of this quality, of this nature, సప్తఋషుల యొక్క దర్శనం చేత, because he could visit the seven saints, వారి స్పర్శనం చేత, as he could experience వారి the divine సంభాషణం touch, చేత as he could converse with them, మహా తపస్విగా మారిపోయాడు. he could become the one of mighty penance. కేవలం తపస్వి మాత్రమే కాక Not merely penance, గొప్ప కవిగా కూడా రూపొందాడు. he could also become a divine ఈ composer. కవిత్వం అనేటువంటిది దైవములకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు. His composition is one of the divine composition. కవి అనగా ఎవరు? Who is Kavi? కవి Poet. క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి. Kavi the poet is the one who knows his innate nature in all the three periods of పాస్ట్, time. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ The one who మూడింటిని కూడా knows. నువ్వు గుర్తించినటువంటి వాడే కవి. The one who knows the past, present and future is a true Kavi or poet. కానీ ఈనాటి కలి ప్రభావం చేత కొన్ని పదములు పొందించినంత మాత్రం చేత కవిగా రూపొందుతున్నాడు. But in the modern age, we call him a poet because he could assemble few words. వీరందరూ కూడా కవులు కాదు. There are no poets at all. వాల్మీకి, వ్యాసుడు వీరందరూ కూడా తపశ్శక్తి చేతనే త్రికాలంలో దర్శించి త్రిగుణాత్మకమైనటువంటి దైవత్వాన్ని దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు. Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently. కనుక So, పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము. the Ratnakara, who was totally tamasic in full dullness, could become the one of pious quality because of good company. కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు. We should not become weak by saying that we can't turn this tamasic quality. అన్నిటికీ నీ దైవానుగ్రహము మూల కారణము. For everything, God's grace is the cause. ఎప్పుడు ఎక్కడ ఏ విషయం లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తించును? When, where, how you are going to the recipient of God's grace. కనుక ఈ తామసికంగానే ఎప్పటికీ ఉండదు. This tamasic quality will not remain as it is. తామసికము డైరెక్ట్ గా సాత్వికంలో కూడా ప్రవేశిస్తుంది. This dullness tamasic can go straight away into the pious తామసికం quality. రాజసికంలో, రాజసికం తామసికం, సాత్వికంలో ఈ విధంగా ఒక్కొక్క క్లాసు మారనక్కర్లేదు. You don't need to change class by class. ఇది తామసికం కూడాను దైవానుగ్రహం చేత పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు. The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic. కనుక తామసికుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత
శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు. Ratnakara, who is tamasic, because he paid heed to the seven sages and also did penance, he could become sattvic. రెండవది రాజసికము. The second is rajasic. ఇది క్షాత్రము, It is one of valor, ద్వేషము, the hatred, అసూయ, jealousy, ఆడంబరము, form, అహంకారము, ego, క్రోధము anger. ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము. Rajasic carries with it these qualities. దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు? Who is the sage that ఇతనే represents it? విశ్వామిత్రుడు. Vishwamitra symbolizes these qualities. ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు Vishwamitra with such an emotional aspect, తన rajasic. జీవితమంతా కూడాను రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు Vishwamitra, who spent his lifetime full of గొప్ప rajasic, మహర్షిగా మారిపోయాడు. became a great sage later. కారణమేమిటి? Why? వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠుల వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది. Vishwamitra had developed hatred towards Vasishtha because he is Brahmarshi, and therefore Vishwamitra criticized him ఈ because ద్వేషం Vishwamitra was ఎంతవరకు merely కలిగింది? Rajarshi. బ్రహ్మ ఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలన చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు. The hatred has gone to that extent as to finish him off totally. ఒకానొక దినము On one day, వశిష్ఠుల వారు Vasishtha, తన ధర్మపత్ని అయిన అరుంధతి with his పూర్ణ consent, వెన్నెలలో Arundhati, కూర్చొని అనేక విధములుగా కూడాను చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండున్నప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చ అయినా కూడా కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును, ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు. one day the sage Vasishtha was sitting there along with his wife Arundhati on a full moon day. They were watching the brilliance and the shining light of full moon, and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra. ఈ విషయాలు పొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు. Vishwamitra heard this standing behind the bushes. చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు. He has thrown away the sword he was holding on hand. తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారించి ఇంత నా యొక్క తపశక్తిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము. ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠుల వారి పాదాలపైన పడ్డాడు. Vishwamitra felt this way. Here is Vasishtha who could praise the power of my penance in such all grand in a mighty way. This kind of hatred is a quality of rajasic quality. Therefore he ran and fell at the feet of ఎప్పుడు Vasishtha. వశిష్ఠుల వారి పాదము పైన పడినాడో The moment he fell on his feet, వశిష్ఠుల వారు తన ముఖమైనా చూడకుండా Vasishtha didn't look at his face, ఆశీర్వదించి blessed him. విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు. He said, Vishwamitra, Brahmarshi, get up. ఇంతకాలము రాజర్షి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది. Vasishtha addressed Vishwamitra all the time as Rajarshi. Now without any effort, in a natural ఈ way, ఆనందమును addressed భరించుకోలేక Brahmarshi. విశ్వామిత్రుడు నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు. Vishwamitra was so ecstatic and he asked, how is it that you call me Brahmarshi now? What's the reason? విశ్వామిత్ర, Vishwamitra, ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు,
So long you are egoistic. అహంకారంలో పుట్టావు, You are born in ego. అహంకారంతో పెరిగావు, You have grown in ego. అహంకారంతో జీవించావు, You have lived నీ in ego. జీవితం అంతా అహంకారంలోనే గడిపావు. Your life is full of ego. ఎవ్వరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడవు కాదు. You never bent your head in front of anybody. కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూలం గావించి నా పాదాలపైన పడ్డావు. Today you have given up your ego and you fell at my feet. ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము. This is the sign of egolessness. కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినావు అన్నా. Now hereafter you are Brahmarishi. బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి. Who is Brahmarishi? The one without ego is Brahmarishi. అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి. Brahmarishi is the one who is far off from ego, attachment, possessiveness. ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనస్సునందు తలంచక, They will be unmindful of their scholarship, the exalted positions whatsoever. నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను, That they will consider themselves as an instrument in the hands of the ప్రతి divine. ఒక్కటి భగవంతుని యొక్క లీలని, That everything is the will of God. అతని చేతిలోని ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చు. I'm just a puppet in the hands of God. He may make me ఇత్యాది dance. భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించునో అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు. That day when man develops these qualities, he becomes a Brahmarishi. నేను చేస్తున్నాను, I am ఇది this. నాది, ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములైనటువంటి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువాత ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు. So long he has got the feeling, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is నేను rajasic quality. అహంకారము, నాది మమకారం. I is ego, nadi, mine is possessiveness. కాబట్టి ఈ మమకార అహంకారములు కూడాను మానవుని యందు నిర్మూలమవును. అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు. That day, when one gives up these two, ego and attachment, he becomes Brahmarishi. ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషితత్వానికి. A sage doesn't mean the one who అనేక knows all. విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషితత్వానికి. Not the one that has taken to severe penance. కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు, దివ్యత్వమునకు తగినటువంటి గుర్తులు. The true sign of divinity and sagehood is transformation within one's own self. మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి. All virtues should be totally present in every man. అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి. So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, సత్యమును and ఏనాడు morality in మానవుడు society. మరచుతున్నాడో, That day man forgets truth. ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో, That day when man doesn't tread along the ఆనాడే path of మానవుని righteousness, యొక్క విలువ దిగజారిపోతుండాలి. the man loses his value. ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువలను తన విలువలు తను అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి. All over the world we find the material maintaining its own value. కారణం ఏమిటి? Why? తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి. Because they follow their natural process. మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకొని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు. But whereas human being has killed his natural, innate, inborn human quality and lives in an artificial style, విద్యార్థి చెప్పాడు, the student said, స్వధర్మం పరధర్మం అన్నారు. he referred to two, Swadharma and Paradharma. స్వధర్మం అనగా ఆత్మధర్మము, Swadharma is the dharma of Atma. పరధర్మం అనగా దేహ ధర్మము. Paradharma is the dharma of the body. దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు. All the dharma of the body is outward. ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు. The dharma of the Atma is inward. కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కానీ పరధర్మమును కానీ రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు. But man today has forgotten the dharma of the spirit, the dharma of the body, and he goes in an artificial way. కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కానీ మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది. Today what's happening? The prices of the vegetables have gone up like brinjal, but the human being has lost his value. కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి? What's the reason behind it?
సత్యాన్ని విస్మరించాడు, He has forgotten the truth. ధర్మాన్ని విస్మరించాడు. He has forgotten dharma. ఈ రెండింటినీ విస్మరించడం చేతనే He has forgotten both. ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది. Dharma has forgotten him. ధర్మ himself. ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది. If you follow ధర్మాన్ని dharma, హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది. if you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in కనుక turn. ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే. This is the reason why man has lost his value. మానవుడు సత్యాన్ని అనుసరించటం లేదు. Man is not following truth. సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి. One should speak truth and follow dharma. ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు, Today he speaks of dharma, నడుచుకోవటం లేదు. but he is not conducting accordingly. ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకు ఎంతవరకు దీనికి యొక్క లైఫ్ ఉంటుండాలి. When one doesn't conduct himself along that, how long does it last? ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము. We speak about dharma a lot. కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు. But dharma would last until we get down from platform. అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది? How do you expect that person to be protected by dharma? కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణ చేయటం లేదు. Today we teach, we speak, publicize dharma, but we don't practice. ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటి కాదు, ఆచార ప్రధానము. It is not the teaching and publicity that matter. It is the practice that is of utmost importance. బుక్కులో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా? There are lots of sweets, eatables mentioned in the book. By that గులాబ్ your జామ్, hunger will not బర్ఫీ, be పాల్కోవా satiated. అని ఎన్నో చదువుతుంటాం పుస్తకము లోపల. There in the book you read and you find a mention of many names of the sweets. కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూసినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది. Unless you eat, you cannot know the taste. అదే విధంగానే Likewise, ఈనాడు బుకిష్ నాలెడ్జి గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు. today man speaks of Satya and Dharma based on the bookish knowledge. శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి. But he must translate into action with his body. కనుక తామసికమైనటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు. Ratnakara, to begin with, who was a tamasic, could become sattvic because he heard good things from sages. ఆచరించాడు. He practiced, కేవలం సప్త ఋషులు చెప్పినంత మాత్రమే శ్రవణం మాత్రమే చేయలేదు, not merely listening. ఆచరణ చేశాడు. He practiced what he heard. కడపటికి తన దేహంనే తాను మర్చిపోయాడు. He has forgotten his body ultimately. ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది. There's anthill growing పుట్ట around నుండి him. కూడాను రామ్ 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 అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. The whole anthill is full of the resound Ram Ram. అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు. So he lost the ego and he also lost the body consciousness. దేహాభిమానము, Body విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి. So long we have body attachment, the pride of our education, and the ego of having belonged to a community, the pride of wealth, well, ఇవన్నిటినీ we lose ఏనాడు everything. వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు. The moment he gives up all these things, he could become a sage. మహర్షి మాత్రమే మాత్రం కారణం శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు. Not only he became a sage, he could have authority, the right to compose Rama's history. కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి యొక్క వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు. Ratnakara, who was of Tamoguna, could become sage Valmiki later because he could have the touch, the divine touch of the seven sages. He వారు could సంఘం listen to చేతనే them. తన యొక్క దుర్గుణములన్నీ కూడాను పవిత్రమైపోయినాయి. Because of their wonderful, precious, divine company, he could give up all bad qualities. విశ్వామిత్రుడు కూడా అంతనే So also Vishwamitra, ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు. he has taken up to అతను penance. మొట్టమొదట మహారాజు కౌశికుడు, He was a king earlier, Kausika, కౌశిక మహారాజు. Emperor ఆ Kausika. మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు. The king will be full of rajasic quality. అలాంటి వాడు Such one, ఈ విధమైనటువంటి యొక్క త్యాగములు చేసి రాజ్యమును కూడా నువ్వు త్యజించి
సుఖశాంతులు కూడా నువ్వు విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడా నువ్వు తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు. Such mighty king has sacrificed his kingdom. He has given up the pleasure and pain. He has undertaken severe penance. కట్టగడపటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు. Because of sacred teachings from sage ఆ మహర్షి కూడా Vasishtha, నువ్వు he could become బ్రహ్మర్షిగా a saint. మారిపోయాడు. And later he could become Brahmarshi. ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మ ఋషి. This is a travel from the point of Rajasic quality to the position of సాత్వికంబు. Brahmarshi. ఇంకా సాత్వికం అంటే ఏమిటి? Then what is Satvika or నిరంతరము pious? శాంతము, సహనము, సానుభూతి, సత్యము ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము. Sattvic quality pious will carry with it these qualities. The peace, సాత్వికం the forbearance, అనేటువంటిది sympathy ఏ and truth. విధమైనటువంటి కామక్రోధ లోపమోహములు వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు. The sattvic quality finds no scope for any kind of anger or greed or lust. ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు. Even if there is trace of hatred, it will be converted into love. ఈ ప్రేమను మార్చుకోలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి? When he cannot convert into love, what's the fun of all the penance? ఈనాడు Today, ఒక చిన్న ఉదాహరణము, a small example. మీరెవరు ఏమి తలంచకూడదు. Don't take it other way. స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు. Bhagavan propagates the doctrine of love. ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ 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 అని ఉచ్చరిస్తుంటాడు. Bhagavan in every divine discourse mentions of this love. ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు? How many of you experience this love? How many of you practice this ఎవరైనా love? వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా? If anyone asks you a question, can't you reply with love? ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తియే నాకు కనిపించటం లేదు. Bhagavan has not found any person who మందిరంలో responds with కానీ, love. Either in mandir, క్యాంటీన్ లో కానీ, Canteen, బుక్ స్టాల్ లో కానీ, book stall, ఇంకా అకామిడేషన్ లో కానీ, Accommodation, ఆసుపత్రుల్లో కానీ, hospital, ఇంకే విధమైనటువంటి దాంట్లో కానీ ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ అనే పలుకే లేదు. no one speaks with love anywhere. ఇంక ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు వినాలి? Then why should you listen to discourse? ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా? Is there any one person who responds with love, answers with love? ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి The newcomers come here అయ్యా స్వామి దర్శనం ఎప్పుడు? పో పో పో, నాకు తెలియదు పో. and say, what is darshan timing? You'll say, go, 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 go back. తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా? Can't you explain softly and sweetly the thing you know? ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళంట దిస్ ఇస్ నాట్ మై డ్యూటీ గో అంటారు. Then if you ask నీకు ఒక me, డ్యూటీ కావాలన్నా అడిగిన దానికి తెలిసినటువంటి జవాబు నెమ్మదిగా ప్రేమతో చెప్పడానికి ఏమి నీకు నష్టమైంది? what is the loss that you sustain if you answer with all ఆడవారు politeness? ఎందుకు కానీ, మగవారు ఎందుకు కానీ 20 సంవత్సరము 30 సంవత్సరము 40 సంవత్సరంలో ఆశ్రమంలో జీవిస్తున్నారు. ఒక్కడైనా ప్రేమమయమైన హృదయం లేదు. Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love. సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు? They undertake all sorts of spiritual practices. They meditate. What for? ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది? What happened to the love within you? ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు. You are killing the love. కానీ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. You develop hatred. నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు? In fact, if you have determined to listen to Bhagavan's discourses, why don't you practice love? నివాసం ఆశ్రమము, You stay here in ashram, కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు. but their actions are wicked. ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా? Are you doing with any sincerity or steadfastness? ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా? Do they speak truth anywhere? ఏ పలుకైనా ప్రేమతో వాడికి అందిస్తున్నారా? Do they talk with all love? ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. Nowhere it is seen. Bhagavan has not heard any such words full of ప్రేమతో love. జవాబు చెప్పు. Reply with love. ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు. People come to you to talk to you. ఏమిటయ్యా సమాచారం ఎట్టంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞని నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు. తప్పేముంది? If anyone comes to you to talk to you,
You can say, if you don't want to talk, you can say, sir, Bhagavan doesn't like us to talk more. Therefore, I ఒక don't want to talk. స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్ ఎవ్వరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు. The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love. ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి? Why should you listen to these discourses? ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా. Having heard, at least you should practice కుంభవర్షం one. కూర్చుందంటే కింద తేమ ఉండాలి కదా. When there's downpour of rain, the bottom, the ground should కానీ be wet. ఉపన్యాసాలకు భజనకు ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుంటారు. But you occupy front rows to listen to discourses. అక్కడంతా భజన లోపల చూస్తే ఈ ఆడవాళ్ళంతా జగడము, ఫ్రంట్ సీట్ నాది, ఫ్రంట్ సీట్ నాది. ఎందుకు వీళ్ళకి ఈ అహంకారం? There in Bhajan hall, ladies fight among ఎక్కడైతే themselves to occupy front row. నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు. Can't you be happy wherever I am? I listen to Bhajan of కావలసినంత Bhagavan. దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో. There's lot of time, there's lot of love. You don't fill your hearts with these. కుంభవర్షం కురుస్తూ ఉండాలి. There's downpour of rain. కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగా నీ మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీళ్లు నిలుస్తుంది. If you keep all the pots straight, you can collect water. కానీ ఆ కుండను బోర్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైనా లోపల నిలిచదు. On the other hand, if you turn the pots upside down, reverse, you cannot collect a drop of కనుక water. ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోర్డిచ్చి పెడుతున్నారు. So all those that listen to these discourses, they turn their pots reverse అందువల్లే upside down. కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు. Therefore, there's not even a trace of love in their hearts. ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ? Why should you come here? ఎందుకోసం ఇక్కడ జీవించాలి? Why should you be here? ఇంకెక్కడ స్థలం లేదా? Is there no place elsewhere? వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం? Having come, what is the ఏమి use? సాధించారు? What is that you ఏమి achieve? సాధిస్తున్నారు? What is that you're ఏమి achieving? అనుభవిస్తున్నారు? What is that ఏమి experience? ఆనందిస్తున్నారు? What is that makes you happy? ఏమిటి లేదు. Nothing whatsoever. ఊరికే కాలం వ్యర్థమైపోతుంటున్నది. You're simply wasting your time. కనుకనే మీరు నేటికైనా కూడా నువ్వు ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని At least from this day know the truth. ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి. If anyone asks you anything, give the answer in all politeness and love. ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి. In public congregations, there will be public మీకందరికీ connections. తెలుసును. You know. అకామిడేషన్ ఆఫీస్ ఉంటుంటాది, There is accommodation ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఉంటుంటాది, Information. క్యాంటీన్ ఉంటుంటాది, Canteen. బుక్ స్టాల్ ఉంటుంటాది, Book stall. ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి. There are so many stalls. కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడాను ఏ బుల్డాగ్స్, ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారు. కానీ ఒక సరి అయినటువంటి యొక్క మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు. You may go to any counter. You'll come across the bulldogs and Alsatian dogs. There are no people of courtesy. ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి? Why should we live here then? ఇంకేమైనా హాస్పిటల్ దగ్గరికి పోతే కోట్లకు ఖర్చు పెట్టించాము. The hospital is constructed spending crores and ఎందుకు crores. వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు? Why don't you treat them with love? The కొంతమంది patients? ఉన్నారు చూస్తారు, There are some, కానీ but వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒక తూరి మాట్లాడితే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది. when the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly? వారినందరికీ యుద్ధం చేసి తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు. When you start fighting with them and drive them out, అంటారు. you'll say, no time, get out. గెట్ అవుట్ అంటే పర్వాలేదు, It's enough if they ఇంకా say. దానికంటే ఇంకా అధికంగా అంటారు. They'll speak much more than mere get out. ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు, Such people can't be called ఇలాంటి doctors. వాళ్ళు వ్యక్తులే కాదు, There are ఇలాంటి no- వాళ్ళు భక్తులే కాదు. There are no individuals, there are no devotees. నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి. If they have really come for Swami, they should improve their స్వామి love దగ్గర from today. ఉండేటువంటిది కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే. Bhagavan from top to toe is నేను full of ఇచ్చేది love. ప్రేమ, He gives love. మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు. We receive love from Bhagavan, but we don't use it. ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు. There are none who answer with peace and love. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను. Though you have no love, Bhagavan will address us all as embodiments of love. కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి. It's enough if you develop love. ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే If you improve it, మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు. you will have the power of all penance. వశిష్ఠుడు వారు ఏం చెప్పారు అనుదంతో?
What is that Vasishtha say? ఆహా, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు, Moon is shining. ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు. Moon is pure, unsullied and అది spotless. ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది. It is like the power of the penance of Vishwamitra. విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు. Though Vishwamitra was not there on the spot, but Vasishtha was ఆ extolling him. ప్రేమను శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది. The moment Vishwamitra heard this, his heart moved. ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళు ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి. When newcomers come here to Prashanti Nilayam, the residents must receive them, extend hospitality with all courtesy. ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే. Same thing in the institute. కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు When newcomers join వాళ్ళంతా మన there, బ్రదర్స్ మాదిరి వచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళు ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి. we should welcome them with all affection and love and వాళ్ళ concern. తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింపజేయాలి. We should see that they will forget that they are missing their parents. కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. ఈ Outside college, కొత్తగా పోయినటువంటి పిల్లని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే. the outside colleges, the newcomers will have to face the demonic నిజంగా వాళ్ళ ragging. సోదరులైతే అట్లా చేస్తారా? Will they do that if they really their own people? కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు. The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, విద్య we are కాదు, making them agitated. అవిద్య. It is no ఇది education. వివేకం కాదు, అవివేకము. It is full of foolishness. ఇది దైతత్వం కాదు, క్రూరత్వము. It is not compassion, it is wickedness. కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని. So we have to take care of the అదే newcomers with all విధంగా affection. ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి. There in the hostel also, we should receive them with all affection and కాదు concern. కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోనివ్వరు. But we make some reservations, we don't allow them to sit by our side. ఇది మంచిది కాదు. This is not good. ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటుండాలి. We should mingle freely with each స్వామి other. ప్రేమతత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు. Then only you can understand the spirit of love of Bhagavan. కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి. Whatever you speak, speak with love. తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి అని If you చెప్పండి. don't know, you can say, sir, నాకు I do తెలియదు, not పో, know. పో, పో అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు. But you should not drive out the other person as if the other person is an animal. అది మంచిది కాదు. It's not proper. అందరూ మానవులమే, All are human beings. అందరినీ గౌరవించాలి, We should respect all. అందరినీ ప్రేమించాలి, We should love all. అందరినీ విశ్వసించాలి. We should have faith in అప్పుడే everyone. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మ ప్రేమకు నీవు పాత్రుడవుతావు. Then you will be the recipient of divine love which is present in everyone. జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము. You worship God and you hurt the living beings, fellow men. ఏమి పూజ ఇది? What kind of worship is it? కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి. Bulls work day in, day out. వాటిని చేరుకోలు తీసుకుని కొట్టేస్తారు. But we whip them on their back. రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు. But the same bull, if it's a stone form there, Nandi, we go around circambulated. ఇది రాతి భక్తి, It's the devotion of stone. ఇది stone bhakti. A stony devotion. కానీ హృదయ భక్తి కాదు ఇది. It's not the devotion of the heart. ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్లవుతారు? When we have such hearts, how can we call ourselves devotees? కనుక నేటి నుంచి అయినా కూడా మీరు From this day, హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ 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 అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి. everyone speaks of compassion, compassion. Where is compassion? It is only fashion. ఎప్పుడూ ఒకరిని బాధించటమే ఇది. We hurt everybody ఇది continuously. మంచిది కాదు. It's not good. ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు. We have been here. ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం. This is ashram, where we should not put to అందరూ suffering అదే cinema. బాధపడుతుంటారు. అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్టు అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు. Many devotees feel sad because
Why not Bhagavan grant us interview and make us happy there in the interview room? Because outside we are simply driven out like dogs. ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది? How is it possible to grant interview? అందరికీ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే. It's not possible to give ఇదే interview. పెద్ద ఇంటర్వ్యూ. అందరికీ సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. This ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. This is the cosmic interview, the divine interview, the collective interview. From ప్రతి tomorrow. ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know. మాటలు తగ్గించుకోండి. Cut short your talk. అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి. Then you will be away from the animal qualities. ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? How can we be human with animal qualities within? దానిని మొట్టమొదటి తరిమి వేయాలి. First we have to drive them out. ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. Love and love. అందరికీ ప్రేమను పంచు. Share this love with everybody. ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము. This is true sattvic pious కనుక quality. మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడాను రాజసికం, రాజసికం, రాజసికం. Throughout our lifetime, we live in this emotion, rajasic quality. ఈ రాజసికం అనేటువంటిది రాజసికము. That is a demonic nature. ఇది మంచిది కాదు. It's not proper. మనం మానవులము. We are humans. ఐఎమ్ నాట్ ఎనిమల్. I'm not animal. ఐఎమ్ నాట్ ఎనిమల్. I'm not animal. నాట్ డెవిల్. I'm not devil. I'm not devil. ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ మ్యాన్. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకొని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి. We have to question ourselves and get the answer thereupon. నేను పశువుని కాదు. I'm not animal. నేను రాక్షసుని కాదు. I'm not devil. నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు. I'm not a wicked man. నేను మానవుడను. I'm a human being. మానవుడను. I'm a human being. నేను మానవుడను. I'm a human being. కనుక మానవుడే దేవుడిగా మారుతాడు. The very human being will become ఆ God. విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది. When you question like that, you'll get the reply from within. నిర్దయగా ఉంటున్నారు. You have no compassion today. ఏ మాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటున్నారు. There is no trace of love and compassion. ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు. No one is responding properly. కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి. From tomorrow, talk politely, give proper వచ్చినటువంటి reply. పేషెంట్స్ ను ప్రేమతో చూడండి. Treat the patients with వాళ్ళ love. స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి. Know their position and give medicines accordingly. అందులో ఏమిటో గాని ఈ కలి ప్రభావము The effect of the ఈ Kali. చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి. The educated people are more and more wicked. దీనికి than కారణం ఏమిటి? uneducated. Why? ఆ ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడిన అంత అనిమల్ గా మార్చేసేస్తుంది. It's education that made him an animal full of ego and pride. చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు. Illiterate villagers are better with humility. కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి. There is some culture in villages to a certain extent. ఈనాడు చదువుకున్న వాటిలో ఏమీ కల్చర్ అనేదే లేదు. There is no culture among the educated today. కలతలు ఉంటున్నాయి వాళ్ళలో. There is no culture, but there is kalata or conflict. కనుక అలాంటివి మనం దూరం చేయాలి. So we should be away from such conflict. భక్తి అంటే పూజించటము భజించటము కాదు. Devotion doesn't mean merely worship. భగవత్ ప్రేమను మనం We పెంచుకోవాలి. have to develop the divine love. ఆ ప్రేమ మీలో ప్రవేశించిన When once such love is తప్పక there, మీ మానవత్వమే మారిపోతుంది. and whole your total human quality will change. కనుక So, స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము. love is the only royal path to earn Bhagwan's grace. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీ రామ రామ రామ. రామ
ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నిరాధార కోధార ఏక రామ మాత పిత బంధు సఖ సబహి రామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ